సో ఇప్పుడైతే మన మన్వా హౌస్ లో టిఫిన్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని రకాలు ఏంటి అంటారా? అసలు లెక్కే లేదండి. అన్ని రకాలు మనకి వచ్చేసి ఇడ్లీలో కానీ, నెక్స్ట్ మనకి పూరీల్లో కానీ, దోశల్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలానే ఇడ్లీ కూడా ఘీ ఇడ్లీ అని చెప్పేసి, చిట్టి ఇడ్లీస్ అని చెప్పి, నార్మల్ ఇడ్లీస్ కానీ అలాగా డిఫరెంట్ గా ఉన్నాయి. పూరి కానీ, పొంగల్ కానీ అలా అన్ని దొరుకుతాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అయితే ఇడ్లీని టేస్ట్ చేసేద్దాము. ఇడ్లీ మీద అలా నెయ్యి వేసుకొని, అలా కారప్పొడి వేసుకొని, ఆహా ఇక్కడేమో కొబ్బరి చట్నీ, ఇక్కడేమో అల్లపు చట్నీ. ఇంకేంటి ఆలస్యం, లేట్ చేయకుండా అయితే నేను టేస్ట్ చేసేస్తా. ఇడ్లీ అయితే వేడి వేడిగా అలా పొగలు కొక్కుతూ నోట్లో పెట్టుకోగానే అలా అసలు అంటే దూది ఎలా అయితే మెత్తగా ఉంటుందో అలా దూదిలాగా మనం దీని మీద వేసాం కదా నెయ్యి ఫ్లేవర్ గానీ అలానే పొడి కానీ మామూలుగా లేదండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇడ్లీలు లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్. అమ్మో ఇడ్లీయా నేను తినను, నాకు ఇష్టం లేదు అనేసి అది ఒక్కసారి మండవ హౌస్ కి వచ్చి టేస్ట్ చేయండి. రెగ్యులర్ గా ఇడ్లీ తింటారు మీరు.